అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. పలాస నియోజకవర్గంలో విద్యా విప్లవానికి నేడు నాంది పలికింది. కాశీబుగ్గలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాయి కాలనీ సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0 మహోత్సవంలా జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పిల్లల చదువు, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై కీలక చర్చలు జరిగాయి. విద్యతోనే విజన్ ఆంధ్ర బడి పిలుపు కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రతి బిడ్డ బడిలోనే ఉండి నాణ్యమైన విద్యను అందుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కాశీబుగ్గ పలాస ప్రాంతంలో తల్లిదండ్రుల విశేష స్పందన పిల్లల విద్యపై ఉన్న ఆశలు, కొత్త విద్యా మార్పులకు ఆహ్వానం పలికాయి. పిల్లల బంగారు భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతికి విద్యనే ఆధారం అని నేటి మెగా పీటీఎం మరోసారి స్పష్టం చేసింది. ఇది విద్యపై ప్రత్యేక నివేదిక. మరిన్ని అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంత చిన్న వయసులో ప్రతిరోజు అంత దూరం ప్రయాణం అవసరమా? అయినా మన ఊర్లోనే బంగారు లాంటి బడి ఉంది కదా బావా. అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుందని ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనూ ఇంగ్లీష్ మీడియం ఉంది. దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్లు, మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి. మన స్కూల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి బావా. పసితనములోన ఆటోలో, బస్సుల్లో ప్రమాదకరమైన ప్రయాణము వద్దు. ఆడుతూ పాడుతూ అన్న అక్కలతోటి ఊళ్ళోని బడికెళ్ళే ఆనందమే ముద్దు. పట్టీలు పట్టించి బాల్యాన్ని చిరిమేసే ఒట్టిపోయిన చదువు మనకెందుకోయి. సృజనతో కూడిన సృజనాత్మకత ఉన్న సర్కారు బడిలోని చదువులే హాయి. బదిలేయి మదిలోంచి ఫీజుల చింత, మన ఊరు మన బడి ఉంది మన చింత. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో, సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్రున్నది, మన ఊరి జనము చదువుకున్నది. చురుకైన పిల్లల్ని ఇరుకిరుకు గదులలో సరుకుల్లాగా చూసే దురవస్థ లేదు. 5 టీచర్లు, 5 తరగతి గదులు, మోడల్ ప్రైమరీ వ్యవస్థ కలదు. బోధనా పద్ధతి తెలియని వ్యక్తుల మొక్కుబడి చదువుల వ్యాపారము కాదు. డిగ్రీలు చేసి డిఎస్సి రాసిన, శిక్షణ పొందిన గురువులున్నారు. ఇంత మంచి బడి మన ఊళ్ళో ఉండగా అంతంత దూరము ఎందుకు దండగా. సంతోష్ సార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. సంతోష్ సార్, ఒక నిమిషం. సంతోష్